హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ గాయత్రి. ఈరోజు మనము విప్పింగ్ క్రీమ్ సమ్మర్స్లో ఎలా చేసుకోవాలనేది చూద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అంటే కొంచెం టిప్స్ అండ్ ట్రిక్స్ అంతా మీతో షేర్ చేస్తానన్నమాట. సమ్మర్స్లో మనము విప్పింగ్ క్రీమ్ అనేది చేసేసి కొంచెంటికే మెల్ట్ అయిపోయి సాఫ్ట్ పిక్స్కి వచ్చేస్తుంది కదా. అలా లేకుండా మనము విప్పింగ్ క్రీమ్ చేసిన తర్వాత స్టిఫ్ పిక్స్ తో ఉండడానికి ఎలా యూస్ చేసుకోవాలి అండ్ మనము కేక్ ఎలా డెకరేట్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం కేక్ అనేది అసలు డెకరేట్ చేయలేము. ఫస్ట్ విప్పింగ్ క్రీమ్ లో అయితే చాలా వెరైటీస్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ అయితే వస్తుందండి. ట్రాపోలైట్ లో వస్తుంది, స్టార్ విప్ లో వస్తుంది. నేనైతే ఇది వాడతాను, స్నో విప్. మీరు విప్పింగ్ క్రీమ్ ఏదైనా కానీ నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ తీసుకోండి. డైరీ విప్పింగ్ క్రీమ్ తీసుకునేట్లుగా ఉంటే 30% ఫ్యాట్ ఉండేలాగా తీసుకోండి. 30% కన్నా ఫ్యాట్ బిలో ఉన్నిందంటే అది విప్పింగ్ క్రీమ్ కి యూజ్ అవుతుంది అనమాట. చాలా దాని స్టెబిలిటీ ఎక్కువ ఉండదు అనమాట. ఈ రోజు నేను యూజ్ చేస్తున్నది స్నో విప్ నాన్ డైరీ టాపింగ్, విప్ టాపింగ్ అని ఉంది. ఇదైతే మనము యూజ్ చేస్తున్నాము. సమ్మర్స్ లో చేస్తే మీ ఇంట్లో ఏసీ ఉంటే ఏసీ రూమ్ లో చేయండి. ఒకవేళ మీకు ఏసీ లేదు అంటే ఇలా ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదా, ముందుగానే ఐస్ క్యూబ్స్ తీసుకొని ఇలా బౌల్ అనేది రెడీ చేసి పెట్టుకోండి ముందుగానే. అంటే దీని మనం ఐస్ క్యూబ్స్ కింద వేసుకొని దాని మీద మనం బౌల్ అనేది పెట్టుకొని విప్ చేసుకుంటే కూడా మన విప్పింగ్ క్రీమ్ అనేది స్టిఫ్ గా ఉంటుంది, తొందరగా మెల్ట్ కూడా అవదు. విప్పింగ్ క్రీమ్ ఫస్ట్ మనము ఇలా షేక్ చేసుకున్న తర్వాతనే యూజ్ చేయాలి. క్రీమ్ ఎప్పుడు కానీ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్ లో ఉన్నిందంటే మీకు 3 months 4 months ఎన్ని మంత్స్ అయినా కూడా కానీ విప్పింగ్ క్రీమ్ అనేది ఏం కాదు. దాంట్లో ఉండే డేట్ ప్రకారం మనము అన్ని రోజులు యూజ్ చేసుకోవచ్చు. మీరు కేక్స్ చేసేదానికి 1 day బిఫోరే మీరు దాన్ని తీసి నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలన్నమాట. అంటే విప్పింగ్ క్రీమ్ ఎప్పుడు మనము విప్ చేసే ముందు కోల్డ్ గా ఉండాలి, అసలు రూమ్ టెంపరేచర్ లో ఉండకూడదు. రూమ్ టెంపరేచర్ లో ఉన్నిందంటే అస్సలు విప్ అవ్వదండి. ఎప్పుడు కానీ కోల్డ్ గా ఉండాలి. ఇప్పుడు నా విప్పింగ్ క్రీమ్ చూడండి ఎంత కోల్డ్ గా ఉందో, అలా కోల్డ్ గా ఉండాలన్నమాట. అప్పుడే మనకు విప్పింగ్ క్రీమ్ అనేది బాగా మంచిగా విప్ అవుతుంది. అండ్ విప్పింగ్ క్రీమ్ వితిన్ 5 to 6 minutes మధ్యలోనే మనము విప్ చేసుకోవాలి. దాని తర్వాత పోయిందంటే మీరు విప్పింగ్ క్రీమ్ ని మంచిగా కోల్డ్ గా లేదు అనేసి అర్థము. మీషోలో కొనుక్కున్నానండి ఈ బీటర్ నేను. నాదైతే 280 watts అనమాట. కానీ యాక్చువల్ గా మనము క్రీమ్ విప్ చేసుకోవడానికి 300 watts అబోవ్ ఉండాలన్నమాట. నేను ఎప్పుడో తీసుకున్నాను. ఇది రిపేర్ అయిపోతే ఇంకోటి తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను. ఇది రిపేర్ అవ్వలేదు, సో అదే వాడుతున్నాను అనమాట. నేను అందుకని ఎప్పుడు కానీ 1 cup అబోవ్ నేను విప్పింగ్ క్రీమ్ అనేది యూజ్ చేయను అనమాట. 1 cup వేసుకుంటా, దాన్ని విప్ చేస్తా, మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మళ్ళీ ఏమన్నా విప్ చేసుకోవాలనుకుంటే దాన్ని వాడతాను అనమాట. 1 to 1.5 cup వరకే మనము విప్ చేసుకోవాలి. దాని కొద్దిసేపు తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ లో మనము విప్ చేసుకోవచ్చు. అంతేగాని ఒకే పరిగా 2 cups 3 cups వేసి విప్ చేయకూడదు. అలా విప్ చేసామంటే కొంత క్రీమ్ విప్ అయి ఉంటుంది, కొంత క్రీమ్ విప్ అయి ఉండదు అనమాట. అలా ఉంటుంది అనమాట. సో అంతేనండి. ఇప్పుడు మీరు బాగా యూస్ చేసేసిన తర్వాత ఏదైనా హెయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. విప్పింగ్ క్రీమ్ ని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. అట్లా లేదు అంటే ఇది ప్యాకింగే మనకు మంచిగా ఇచ్చుంటారండి. మనం ఇక్కడ సైడ్స్ లో బాగా క్లోజ్ చేసి ఇలా క్లిప్ వేసేసినా సరిపోతుంది. మనకు క్రీమ్ అనేది మంచిగా స్టోరేబుల్, అట్లా మనం ఫ్రిడ్జ్ లో అనేది స్టోర్ చేసుకోవచ్చు అనమాట. డీప్ ఫ్రిడ్జ్లో చాలా ఐటమ్స్ ఉన్నాయండి. అందుకే నేను చిన్న కప్లో పెట్టుకున్నాను ఐస్ క్యూబ్. ఇప్పుడైతే దాన్ని బాగా బ్రేక్ చేసుకొని కింద కొద్దిగా వాటర్ పోసుకొని దాని మీద బౌల్ పెట్టుకొని నేను విప్పింగ్ క్రీమ్ అయితే పోసుకుంటున్నాను అనమాట. నేను 1 cup అయితే యూస్ చేస్తున్నాను. మీరు మీ బీటర్లో మీకు ఎన్ని స్టేజెస్ ఉంది అనేది చూసుకోండి. అంటే ఎంతవరకు స్పీడ్ ఉంది అనేది చూసుకోండి. నేనైతే నాకు 7 speed వరకు ఉంది. నేను 1 ఇంకా స్టార్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ 1కి వస్తాను, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి సెకండ్ టైము మన స్పీడ్ ఇంక్రీజ్ చేసేటప్పుడు బాగా బౌల్ని మిక్స్ చేసుకున్న తర్వాత నేను సెకండ్లో కాకుండా థర్డ్కి, అంటే సెకండ్ మోడ్లోకి వెళ్ళాను. నేను డైరెక్ట్గా థర్డ్ మోడ్లోకి వెళ్తాను. ఎందుకంటే నా బీటర్ 280 watts అండి. నేను అంత స్లోగా విప్ చేస్తున్నానంటే నాది క్రీమ్ అనేది మెల్ట్ అయిపోవచ్చు. అందుకని నేను ఫస్ట్, మళ్ళీ థర్డ్, మళ్ళీ 5th, మళ్ళీ 7th అలా నేను బ్యాచెస్ వైస్ నేను బీట్ చేసుకుంటాను అనమాట. మీది కనుక బీటరు 300 watts అబోవ్ ఉంది అంటే మాత్రం మీరు 1 2 3 4 5 అలానే పోండి. నాది అలా కాదు కాబట్టి నేను అలా చేసుకుంటాను అనమాట. మధ్యలో బ్రేక్స్ అనేది కూడా తీసుకోవాలండి. బ్రేక్ తీసుకోలేదు అంటే మాత్రము మీ బీటర్ వేడిగా అయిపోయి పాడైపోతుంది, రిపేర్ అయిపోతుంది అనమాట. సో అలా అయితే చూసుకోండి.
నేను ఇక్కడ ఎంతవరకు నేను స్లోగానే మీకు నేను ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా చూపించలేదండి. నేను ఎలా బీట్ చేస్తానో దాన్ని మీకు డైరెక్ట్గానే చూపించానమాట. ఎప్పుడు కానీ బీటర్ ఒకే సైడే తిప్పాలండి. ఇట్లా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ రెండు పక్కల తిప్పేశారు అంటే మాత్రము మీకు బబుల్స్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోతుంది. మీ డిజైన్లో కూడా ఆ బబుల్స్ అనేది తెలుస్తుంది అనమాట. మనకు నీట్ ఫినిషింగ్ అనేది రాదు. ఇప్పుడు మధ్యలో నేను ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకోవాలండి. సైడ్స్లో మనకు ఉండే విప్పింగ్ క్రీమ్ అనేది మళ్ళీ మధ్యలోకి వేసుకుంటేనే మనకు మంచిగా విప్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను సెకండ్ టైము థర్డ్ మోడ్లో వేసుకుంటున్నాను స్పీడు. నేను థర్డ్కి అయితే వేసేసుకొని బీట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు కింద బౌల్లో ఇంకా వాటర్ బాగా స్పిల్ అవుతుంది ఇక్కడ నాకు. అది కొంచెంగా వాటర్ కొద్దిగా తక్కువ చేసుకొని పోసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి చూపిస్తానండి. ఎందుకు అంటే వీడియో బాగా లెంతీ అయిపోతుంది కదా. జస్ట్ నాకు 2.5 minutes అయిందండి. మనకు స్మూత్ పీక్స్ అనేది వచ్చేసింది చూడండి. అది ఎంత బాగా స్మూత్గా పీక్స్ అనేది నిలిచి మళ్ళీ వంగిపోతుంది అనమాట. అట్లా వంగుతూ ఉండిందంటే అది స్మూత్ పీక్స్. మళ్ళీ ఒకసారి నేను మంచిగా స్క్రాప్ చేసుకొని ఇప్పుడు నా స్పీడ్ లెవెల్ మోడ్ని నేను 5లో పెట్టానమాట. నా స్పీడ్ని పెంచానమాట ఇప్పుడు థర్డ్ టైము. అక్కడ చూసారా అండి ఎంత బాగా వేవ్స్ అనేది ఫామ్ అవుతుందో. మనకు రివర్ ఫ్లడ్ వస్తే మనకు వేవ్స్ సీలో అంతా వేవ్స్ వస్తాయి చూడండి. అలాంటి వేవ్స్ అయితే వచ్చింది. ఇప్పుడు చూడండి ఎంత మనకు పీక్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది స్టిఫ్ పీక్స్ అండి. ఇది వంగలేదు, మనకు మంచిగా స్టిఫ్ పీక్స్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనది క్రీమ్ అనేది నాకు థర్డ్ బ్యాచ్ అంటే థర్డ్ మోడ్ స్పీడ్లోనే నాకు బాగా వచ్చేసింది. ఇప్పుడు నేను బౌల్ని రివర్స్ తిప్పించి కూడా చూపిస్తున్నాను. మన క్రీమ్ అనేది అస్సలు కింద ఎక్కడ కదలకూడదు అనమాట. ఎలా ఉందో అలానే ఉండాలి. ఆ వేవ్స్ కూడా అలానే ఉంది చూడండి. నేను ఇప్పుడు వాటర్లో ఇంకా తీసేసి దాన్ని మంచిగా ఒక సపరేట్ బౌల్లో స్టోర్ చేస్తున్నాను అనమాట. అంటే ఎండాకాలం కదండి, అస్సలు ఉండదన్నమాట. విప్పింగ్ క్రీమ్ బయట అస్సలు ఉంచొద్దు. విప్ చేస్తున్నట్లుగానే దాన్ని మంచిగా బౌల్లో వేసుకొని ఇలాంటి ర్యాపర్తో మంచిగా కవర్ చేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. ఇలాంటి ర్యాపర్ ఒకటి తీసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మన కేక్స్ ఇన్ కేస్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలన్నా కూడా దాని మీద కూడా మనం కవర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి నాకు విప్పింగ్ క్రీమ్ మంచిగా రెడీ అయిపోయింది. నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తున్నాను అనమాట. చాలా మందికి ఒకవేళ క్రీమ్ మిగిలిపోతే స్టోర్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే డౌట్ ఉంటుంది కదా. ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో మంచిగా స్టోర్ చేసుకొని నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్ ఫ్రిడ్జ్ లోనే విత్ ఇన్ 3 days మీరు దాన్ని వాడేయండి. ఇన్ కేస్ మీ దగ్గర 3 days లో దాన్ని వాడుకోలేకపోయారు అంటే మాత్రము మళ్ళీ వాడినా కొంచెం పుల్లగా అనిపించడము, స్మెల్ రావడం అనేది వస్తుంది కదా, అది బాగుండదు అనమాట. మీకు కనుక టైం ఉన్నింది అనుకోండి, దాంట్లో ఐస్ క్రీమ్ చేసేయండి. ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ వేసి ఐస్ క్రీమ్ చేసేయండి. అది కూడా షార్ట్ గా కావాలంటే పెడతాను. ఈ విప్పింగ్ క్రీమ్ ని ఇంట్లోనే పాల మీగడతో కూడా చేసుకోవచ్చండి. అది కూడా చాలా సింపుల్ రెసిపీ, బట్ అది అంత ఫ్లఫీనెస్ ఉండదన్నమాట. ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను దాన్ని కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, పాల మీగడతో విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలో అని. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.